జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పెహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 28 మంది టూరిస్టులు చనిపోవడం బాధాకరమని కాకినాడ బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ రంభాల వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన టూరిస్టులకు ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి ఆధ్వర్యంలో ఈ శాంతి ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంట్ కన్వీనర్ రంభాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో కాశ్మీర్ ఉన్న సమయంలో తట్టుకోలేని పాకిస్తాన్ ఉగ్రవాదులు అనంతనాగ్ జిల్లా పెహల్గాంలో అమాయక పర్యాటకులపై కాల్పులు జరపడం పిరికిపంద చర్య అని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న భారతదేశ ఉన్నతిని చూసి పాకిస్తాన్ ఉగ్రవాదం తట్టుకోలేక ఇటువంటి చర్యలకు పాల్పడుతోందన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై తొందరలో ప్రతీకార చర్యలు ఉంటాయని, చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి, అనపర్తి వెంకటేష్, యువమోర్చా జోనల్ ఇన్ఛార్జి పెండ్యం సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రంనేడి పద్మావతి, కరప మండల అధ్యక్షులు బల్లా సుధాకర్, కాకినాడ రూరల్ 2 మండల అధ్యక్షుడు కాదా మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలో పెహల్గాం బైసరన్ లోయలో ఏదైతే ఉగ్రవాదులు టూరిస్టుల్ని కాల్చి చంపారు, నీచంగా వారిని కాల్చి చంపడం అనేది భారతదేశం యావత్తు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పాపం వారు సైనిక డ్రెస్సుల్లో వచ్చి వారిని అందరినీ ఒక చోటకు చేర్చి, సుమారు 50-60 మందిని ఒక చోటకు చేర్చి వారు ఏదో చేస్తున్నారు అనే లోపే వారు కులాన్ని అడగలేదు, ప్రాంతాన్ని అడగలేదు, వర్గాన్ని అడగలేదు, మీదే మతం అని అడిగి హిందువులైతే కాల్చేయడం ఎంత దారుణమైన సంఘటన చూడండి. నిజంగా చాలా తీవ్రంగా ప్రజలందరినీ కలిసివేసే సంఘటన జరిగింది. నిన్న 3 గంటల ప్రాంతంలో ఒక జంట అయితే పాపం పెళ్ళయి 5 రోజులు అయింది. వారు హనీమూన్కి సెకండ్ స్విట్జర్లాండ్గా పిలువబడే కాశ్మీరు ప్రాంతాన్ని సందర్శించి ఒక ఆనందదాయకమైన వాతావరణంలో ప్రతి టూరిస్టు కూడా గడపాలనే ఆలోచనతో కొత్తగా పెళ్ళే వెళ్ళిన జంటకి నిరాశ ఎదురైంది. ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది. పాపం భర్త దగ్గర కూర్చుని, ఆ శవం దగ్గర కూర్చుని ఆ మహిళామణి ఏడుపు చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా హృదయాన్ని కలిసివేసే సంఘటన. ఇటువంటి సంఘటనలు ఎందుకు చేస్తున్నారు? ఏమి సాధిస్తారు దీంతో? మీరు ఏమన్నా భారతదేశాన్ని కొట్టగలరా? నరేంద్ర మోదీ గారిని ఏమన్నా పీకగలరా మీరు? మోడీ గారు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఒక మహాశక్తి. అటువంటి వ్యక్తిని మీరు ఏం చేయలేక, భారతదేశంపై ఏమీ చేయలేక అమాయక ప్రజల్ని చంపడంతో మీకు ఏమొస్తుంది, ఏమొరుగుతుంది? దీన్ని పాకిస్తాన్ వెంటనే కూడా ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారందరినీ పట్టి అప్పచెప్తే గానీ వారి ఆత్మకు శాంతి కలగదు. అదేవిధంగా మోడీ గారు ఆయన పర్యటనని కుదించుకుని భారతదేశం తిరిగి వచ్చి ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వారందరినీ పట్టుకోవడమే కాకుండా ఇటువంటి చర్యలకు దిగితే పాకిస్తాన్ని కూడా రాబోయే రోజులు ఉపేక్షించే ఆలోచన లేదని ఇప్పటి నుండే ప్రయత్నం కూడా ప్రారంభించడం జరిగింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోకపోతే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి సైనికుడే, ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి హిందువుడు ఒక సైనికుల్లాగా తయారై ఏదైతే ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో తుదముట్టించే వరకు నిద్రపోరు.